చదువుకున్నటువంటి మీ మిత్రులంతా కూడా ఇవాళ ఇక్కడ కలవడం చాలా ఆనందదాయకంగా ఉంది. చిన్ననాడు పల్కా పల్పం పట్టుకొని ఉదాహరణ సంచి వేసుకొని బడికిపోతున్నటువంటి గుర్తుల్ని ఆ బాల్య జ్ఞాపకాలు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాసం పూసిన కాకి కూరలు కళ్యాణి పిలిచిన లెంపకాయలు అరకురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నచ్చుకుని ఉంటే మన్నించండి. We miss you.
పెద్దలందరినీ కూడా సీట్లలో ఆశలు కావాల్సిందిగా కోరుకుంటూ స్వాగతం పలుకుతూ శ్రీ బ్రహ్మయ్య గారిని శ్రీ నైమతుల్లా ఖాన్ సార్ గారిని వేదిక మీద ఆహ్వానం పలుకుతున్నాం. వేదిక మీదకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. పట్టుకోండి సార్, అట్లా పట్టుకోండి, ఒకసారి చూడండి. ఆచరించవలసిందిగా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. పెట్టండి అది పెట్టండి. అందరం కూడా లేచి నిలబడి ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా సవినయ స్వామి సార్ గారు, పెరుమాళ్ళ సార్ గారు, పరంజ్యోతి సార్ గారు వీరు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. అలాగే మాతో పాటు ఆటపాటల్లో పాల్గొని చదువుల్లో మమేకమై మాకు దూరమైనటువంటి మా చిన్ననాటి మిత్రులు చక్రపాణి గారు, మాడాల రామచందర్ గారు, సదుల అశోక్, కోర్ట్ల గంగాధర్, పసుల నర్సయ్య, ధూంపేట ఎంఏ రషీద్, తునిగి గోపాల్, నరంశెట్టి అశోక్, దాసరి గంగాధర్, సాయి రాజేందర్, అబ్దుల్ జబ్బార్, ఇలిగేటి భూమయ్య సంగం, గాంధారి లక్ష్మీనారాయణ ఎకిన్పూర్, తోకిట లక్ష్మణ్ ధర్మారం గారు మా మధ్యలో లేకపోవడం చాలా మౌనం పాటించాలని చెప్పి సవినయంగా మనవి.
మహేశ్వర పుత్ర విఘ్న వినాశక పాద నమస్తే పాద నమస్తే మా గురువులకి శతకోటి వందనాలు. వ్యక్తంతో బెదిరించాలన్నా, ప్రేమతో పలకరించాలన్నా మీకు ఎవరు సాటి లేరు. ఈ ప్రపంచంలో ఎన్ని వృత్తులున్నా వారందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తే. అందుకే ఆ వృత్తి అంటే మాకు ఎంతో గౌరవం. గురువులతో పాటు జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని ఇద్దరు వ్యక్తులు తల్లిదండ్రులు, అమ్మా నాన్నలు. మన కోసం, మన గెలుపు కోసం నిరంతరం కష్టపడే నాన్న, మన ప్రతి పిలుపులోనూ ప్రతి బాధలోనూ తోడైన అమ్మను ఈ సందర్భంలో స్మరించుకుందాం. హృదయంలో మాటలు, తిరిగి రాని మరవలేని మధుర జ్ఞాపకం బాల్యం, మనసు ఆడుకునే మధుర క్రీడా బాల్యం, నిర్మలమైన మధురమైన కావ్యం బాల్యం. ఆనాటి బాల్య సూత్రాలు 1976-77 సంవత్సరం ఎస్ఎస్సి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. దాదాపు 42 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. సమన్వయం చేసేవారు లేకపోవడం ఆలస్యానికి కారణం. 5 సంవత్సరాల క్రితము కార్యక్రమం నిర్వహించాలని ప్రయత్నించిన ఆశించిన మేరకు ముందుకు సాగకపోవడంతో ప్రోగ్రాం మరింత జాప్యం అయ్యింది. కానీ ఎన్ని అవంతరాలు ఎదురైనా మన ఆత్మీయ సమ్మేళనం ఖచ్చితంగా నిర్వహించి తీరాలని 4 నెలల క్రితము నేను టి వెంకటేశ్వరమూర్తి మరియు తుమ్మూరి లక్ష్మీనారాయణలు దృఢ సంకల్పంతో ఉండి అందరినీ సమన్వయం చేయడానికి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. తేదీ 21/10/2018న టి వెంకటేశ్వరమూర్తి నివాసంలో మన ఆత్మీయ సమ్మేళనం నిర్వహణ గురించి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. అందులో దాదాపు 30 మంది మిత్రులు హాజరై కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన విషయాలు చర్చించి ఒక ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కొడుకుతో ఉండలేదు కావున భార్యనిచ్చారు. భార్య తన ప్రేమతో భర్త మనసులో నిలిచిపోతే దేవుడు ప్లస్ తల్లి ప్లస్ ప్రేమ భార్య. అమ్మ లేకుండా మనకు జన్మ లేదు. అందుకే మన 42 సంవత్సరాల సమ్మేళనం భార్య పిల్లలతో కలిసి ఘనంగా నిర్వహించాలనుకున్నాం. అంతేకాకుండా 42 సంవత్సరాల సమ్మేళనానికి ఒక స్పెషల్ మ్యాగజైన్ విడుదల చేద్దాం. చాలా కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ మా రూపొందించి సకాలంలో
స్థాపించడం జరిగింది. ఈ సందర్భం ఈ సమయం అమోఘమైన తెలియజేస్తూ ఏ బాబు गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे ఎన్నో ఏళ్ళకు కానీ ఈ అద్భుతమైనటువంటి రోజు కాబట్టి అందుకే లైన్ సార్ ఒక్క నిమిషం భలే మటే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూసే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా సమయము 5 సంవత్సరాల నుంచి మేము దీని యొక్క తపన పడుతున్నాము. ఈరోజు నెరవేరింది కళ. మరి మేము చిన్నప్పటి ఎన్నో కొన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఉన్నది. కానీ ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తిగా ఇప్పుడు నేను 8th 9th 10th ఉన్నప్పుడు చాలా కొన్ని చిన్న పనులు చేసుకున్నాం కాబట్టి అటువంటి చెప్పినప్పుడే ఇప్పటిదాకా స్నేహం గురించి మా మిత్రుడు అశోకు చాలా మంచి చెప్పారు. మరి మీరంతా ఈ పాటలో ఉన్నది మనం ఆ రోజు మెదిలి కొన్ని ఉన్నాయి. నేను మీరు అన్న దాంట్లో ఉన్న తీయదనం ఆత్మీయ అనుబంధం తెలుసారా, ఆత్మీయ అనుబంధం తెలుసారా, వాటి విలువలను మరి నీవు తెలుసుకో, వాటి విలువలను మరి నీవు తెలుసుకో. 10వ తరగతికి చెందిన బ్యాచురా మనది తన్ని 1976-77 ఏటాది. ఒక్కసారి ఆది కస్తే మనసు పులకరిస్తుంది. వాళ్ళు వీళ్ళు ఎవరో గాని, వాళ్ళు వీళ్ళు ఎవరో గాని బడికైతే పోయినాము, వాళ్ళు వీళ్ళు ఎవరో గాని బడికైతే పోయినాము. పోయినాక తెలిసింది మా కుటుంబం ఇదేనని. తరగతి గడిపోయినాక ఆత్మీయ అనుబంధం తెలుసారా, వాటి విలువలను మరి నీవు తెలుసుకో. ఇంకెట్లా ఉంటుంది ఇప్పుడంటే సూట్లు పుట్టి. ఆత్మీయ అనుబంధం తెలుసారా, వాటి విలువలను మరి నీవు తెలుసుకో. ఇక క్లాసులు ఎత్తుకునే వాళ్ళము కొనుక్కు తీసుకుంటూ ఒకడు నా ముంగటోడు ఉండే రాలేదు ఇయ్యాల. అరే అందరికీ నచ్చినారా ఉండరా? కొనుక్కు తీసుకుంటూ ఒకడు వాణ్ణి గిల్లుకుంటూ మరి ఒకడు గిచ్చుతాడు. కొనుక్కు తీసుకుంటూ ఒకడు వాణ్ణి గిల్లుకుంటూ మరి ఒకడు. ఇక అప్పుడు సారు సారు సారచ్చని అరిచెటోడు ఇంకొకడు, సారు సారు సారచ్చని అరిచెటోడు ఇంకొకడు. సారు లేని సమయములు తరగతి గదిలిదే లొల్లి. పగలు ప్రతీకారాలు మర్చికై నుండేది కాదు, పగలు ప్రతీకారాలు మర్చికై నుండేది కాదు. రొద్దున పోట్లాడినోళ్ళము కొట్లాడు, రొద్దున పోట్లాడినోళ్ళము పగలు వరకే కలిసిపోదుము. ఆత్మీయ అను
అనుబంధము తెలుసారా వాటి విలువలను మరి నీవు తెలుసుకో కల్మషము లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కల్మషము లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది విద్య మరి నీవు తెలుసుకో జరిగిపోయిన తరము అదని మరిచిపోతే పొరపాటే గత స్మృతుల జ్ఞాపకాలు నేడు మనకు ఆనందము శ్రీకృష్ణ కుచేలుడు కర్ణ దుర్యోధనులు స్నేహమనే అర్థానికి తిరుగులేని ఆదర్శం స్నేహమనే అర్థానికి తిరుగులేని ఆదర్శం తృప్తికి మించి నిర్వహించుకుంటూ ఒక అద్భుతమైన పాటలను కృతజ్ఞత తెలియజేస్తూ తర్వాత చిలివేరి విద్యాసాగర్ గారిని సందేశవలసిందిగా వేదిక మీద ఆహ్వానిస్తాం. మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి కోర్టులలోనే అందరికి అందుబాటులో ఉన్నందుకు పెళ్లి నిర్ణయించినాము. అందరూ కుటుంబాలతో సహా వచ్చేసి వారిని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. మరొకసారి చెప్తున్నాను, తప్పనిసరిగా అందరూ హాజరు కావాలి. నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున ఫోన్లో సంప్రదిస్తా, మాట్లాడతా. అప్పుడు అందరూ తప్పనిసరిగా గుర్తుంచుకొని మీరు డేట్ నిర్ణయం చేసుకొని కంపల్సరీ రావాలని మన వెంకటేశ్వర మూర్తి, లక్ష్మీనారాయణ అండ్ సాగర్, తెలివేరు విజయసాగర్, ఇంకా కొందరు మిత్రులు, వీళ్ళకు మనందరం కూడా కంబైన్డ్గా యునైటెడ్గా థ్యాంక్స్ చెప్పాల్సి వస్తుంది. అయితే ఈ కార్యక్రమంలో మన మిత్రులు వచ్చిన జంటలందరికీ ఏదన్నా లక్కీ గిఫ్ట్ పెడదామని నాతో డిస్కషన్ చేసినప్పుడు మేము మా దంపతులము ఒక గిఫ్ట్ స్పాన్సర్ చేసినాము. కానీ మళ్ళీ లక్ష్మీనారాయణతో మాట్లాడిన తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే, ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మన మిత్రులకు మీ అందరి తరపున నా తరపున వీళ్ళకు నలుగురికి 4 గిఫ్ట్లు, ఒక సీలింగ్ ఫ్యాన్లు బహుశా ఇంట్లో ఉంటాయి వాళ్ళకు, కానీ అయినప్పటికీ 42 ఇంచుల సీలింగ్ ఫ్యాన్లు నేను స్పాన్సర్ చేస్తున్నా. వచ్చినప్పుడు తీసుకురాలేదు, పంపిస్తా అశోక్, తప్పుడు పంపిస్తా. అంటే ఇది ఏదో రాణి నోట్బుక్ల రాసిన ప్రేమ లేఖలు, జడపిన్నులు వీకుడు, గౌన్ గుంజుడు, ఈ పనులు మేము చేయలేదు. మీరు ఎవ్వరు కూడా ఇంటికైనాక ఓలం తిట్టకూడదు. ఎందుకనంటే ఇది చాలా మనం కలపడేమో కానీ లొల్లిపోలేదు. కాబట్టి మా గురువర్యులు కూడా నా మాట ఒప్పుకున్నారు, మేము మంచోళ్ళమని. మేము మంచోళ్ళం కదా సార్? అయితే ఈ రోజున ఈ కలయిక నిజంగా మళ్ళీ మనందరి లోపల ఒక ఉత్సాహాన్ని పెంచుతుంది, మన ఆయుష్ను కూడా పెంచుతుంది. మనం వీలైతే ఇటువంటి సమావేశాలను మళ్ళీ జరుపుకునే అవకాశం ఉంటే అందరం జరుపుకుందాం. తర్వాత కొందరు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మన మిత్రులు 4-5 కష్టపడ్డారు. మనం కూడా మిగతా అందరము వాళ్ళకు తోడుగా ఉండి తలా ఇంత సహకరిస్తే భవిష్యత్తులో కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే మన కొందరు మిత్రులు ఆల్రెడీ ఫోటోలు అయిపోయినారు. ఎప్పుడు ఏమైతే తెలియని పరిస్థితి, మనకు వయసు పడుతుంది, రిటైర్మెంట్ అయినాం, మనము రిటైర్మెంట్ ఏజ్కి వచ్చేసినాం, 57-58 ఏజ్కి వచ్చినాము. మన కళ్ళ ముందర మన గురువులు ఇంకా మనకు లెజెండరీస్గా కనిపిస్తున్నారు. చాలా 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 ఆనందం ఇస్తున్నది. వాళ్ళ ముందర మాకే నడుములు నొత్తున్నాయి, మోకాలు నొత్తున్నాయి. మా బాలంత సంవత్సరం ఇంకా ఎన్నున్నాడు. అయితే వీళ్ళందరికీ మన తరపున మన గురువులందరికీ వారికి ఆయుర ఆరోగ్యాలు సమృద్ధిగా అందాలని, వారి జీవితాలు మరింత పరిపూర్ణం అవ్వాలని వారి ఆశీస్సులు కోరుకుంటూ మీ అందరి తరపున నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సౌండ్
రేలారే వెన్నెలకు వచ్చినాయి జొన్నల పళ్ళు నగదారిలో నగదారిలో వెన్నెలకు వచ్చినాయి జొన్నల పండు నగదారిలో జొన్నల పండు నగదారిలో వెన్నెలకు వచ్చినాయి జొన్నల పండు నగదారిలో జొన్నల పండు నగదారిలో వెన్నెలకు వచ్చినాయి జొన్నల పండు నగదారిలో జొన్నల పండు నగదారిలో జొన్నల పండు కావాలి అన్నల పండు నగదారిలో అన్నల పండు నగదారిలో జొన్నలలో
మగతాని పమగమగత సగసని ఆనతి నీయరా జంగమ దేవర సేవలు కొనరా మంగళదాయక దీవెన లిడర సాష్టాంగ ముగదండమూర్తి తురా ఆనతి నీయరా సాని ప గమ పాని పమ గమ గ పాప పమ పని పాప పప గ గమ గ సత సని సగ సత సత సగ గ సగ పప మ పసని సని సగ సగ సని సగ 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 గ సత సని సగ గ గ సగ గ పమ గ సగ సని పని పమ గ మ గ ఆనతి నీయరా శంకర శంకించకురా వంకజాబిలిని జడన ముడుచుకొని విషపు నాగులను చంకనెత్తుకొని నీలగడ నెరుగని గంగ నీలియే వంక నీలిన వంక నొక్క కలగంటి చూపు పడనీయవేమిని కింకరునిక సేవించుకొందురా ఆనతి నీయరా పప్ప పమ పాని పమగ సగగ్గ పప్ప పమ పాని పమగ సగగ్గ గమ పని గమ పని గమ పని గని గని మా పగ మస గమ పప్ప పమ పాని పమగ సగగ్గ గమ పని గ మ పని గమ పని గని పాని మా పగ మస గమ పప్ప పమ పాని పమగ సగగ్గ గమ పని సగ పని సగని గమ పని సగని పని మ పగ మ సగ